ఇటీవల కాలంలో విద్యార్థుల మానసిక స్థితి అనేది ఎవరు అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అటు ఈ ఏదైతే ఉందో ప్రభుత్వ హాస్టళ్ళ నుంచి కానీ స్కూళ్ళ నుంచి కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే మాత్రం పెద్ద పిల్లలు డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యం. మరి ఎందుకు ఇటువంటివన్నీ? ఒకవైపు ఇంట్లో ప్రెజరు, మరొకవైపు టీచర్స్ అలా అంటే ఏంటి అసలు ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి మానసిక వైద్య నిపుణులు సీనియర్ డాక్టర్ అయినటువంటి ఎల్లూరి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు వారు మాట్లాడిన ప్రయత్నం? సార్ ఏంటి సార్ ఇప్పుడున్న కాలంలో ఎస్పెషల్లీ విద్యార్థులు అనునిత్యం మీరు కూడా వింటూ ఉంటారు, స్కూళ్ళ నుంచో హాస్టల్ నుంచో బయటకు వెళ్ళిపోవడం, లేదంటే ఆత్మహత్యల వరకు వెళ్ళడం, దీన్ని ఎలా చూస్తారు? ఈ ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి విద్యార్థులు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. వాటిని ఆ సమస్యల నుంచి ఎట్లా అధిగమించాలో తెలియకపోవడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళు దాని నుంచి పరిష్కార మార్గాలు తెలియక ఒత్తిడికి ఎక్కువై రకరకాలుగా వింతగా ప్రవర్తించడం. అంటే ఉదాహరణకు తెలియకుండా హాస్టల్ నుంచి వెళ్ళిపోవడము, లేకుంటే ఆ తర్వాత వాళ్ళు టెన్షన్ ఎక్కువైపోయి కొన్ని రకాల మానసికంగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు శారీరక లక్షణాలైనటువంటి అనవసరమైన ఆయాసం రావడము, లేకుంటే కడుపు నొప్పి రావడము, దీర్ఘకాలిక తలనొప్పి రావడం లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు కొంతమంది పిల్లలు అయితే దాని నుంచి ఓవర్కమ్ కాలేక పేరెంట్స్ నుంచి అంటే సిక్ రోల్ ప్లే చేస్తూ వాళ్ళు ఏదో ఒక కారణంతో వాళ్ళు చెప్పలేక వాళ్ళని కోపం చేసుకోవడము. నైట్ అంతా బాగుంటారు, ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తేనే బాగుంటారు, నైట్ అంతా బాగా గడుపుతారు. మార్నింగ్ స్కూల్ టైంకి ఏదో ఒక రకమైనటువంటి శారీరక లక్షణాలతో కడుపు నొప్పో, కళ్ళు నొప్పో, తలనొప్పో అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. దీనికంటే ఒత్తిడికి కారణాలు అన్నమాట. ఈ ఒత్తిడి వల్లనే చాలామంది పిల్లలు ఇలా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి పారిపోవడము, ఇంకా కొంతమంది చిన్న వయసులో వాళ్ళ ఆత్మహత్యకు ఒడిగట్టడము, అదే కొంతమంది పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోతుందని చెప్పేసి పేరెంట్స్కు భయపెట్టడము, ఇంకా కొంతమంది పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక రకరకాల శారీరక జబ్బులైనటువంటి హార్ట్ బీటింగ్ పెరిగిందని చెప్పడము, తలనొప్పి తగ్గలేదని చెప్పడము. ఎంతమంది డాక్టర్లు ఉదాహరణకు చిన్న పిల్లలకి వాళ్ళు బాగా తట్టుకోలేక చాలామంది డాక్టర్లు ఏం చేస్తుందంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్ని తీసిన తర్వాత కూడా వాళ్ళకు తలనొప్పి తగ్గదు. వాళ్ళకి ఆయాసం అట్లంతే ఊపిరితిత్తులు బాగుంటాయి, ఊపిరితిత్తుల డాక్టర్కి సంబంధించిన డాక్టర్లతో 3-4తో చూపించుంటారు, కానీ ఆయాసం అనేది తగ్గదు. ఏంటంటే వాళ్ళకు మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ శారీరక లక్షణాలు అంటే వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్లో ఒత్తిడి అధిగమించలేనప్పుడు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ ఒత్తిడి నుంచి డైవర్ట్ చేసుకోవడానికి దానికి సెకండరీ గెయిన్ అంటారు అనమాట. ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి వాళ్ళకు ఎంచుకొని ఆ తాత్కాలికంగా రిలీఫ్ పొందడానికి వాళ్ళు అలా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అర్థం చేసుకోకుండా అది వాళ్ళు ఎంతసేపు స్కూల్కి పోలేదు, మేము డబ్బులు కట్టినాం కాబట్టి స్కూల్కి పోలేదు, చదివి తీరాలని చెప్పేసి వాళ్ళ యొక్క సాధక బోధనలు పిల్లలకి, పసిపిల్లలకి చెప్పడం వల్ల ఆడుతూ పాడుతూ ఉండాల్సినటువంటి చిన్నపిల్లలకి ఒత్తిడి అవసరానికి మించి, వాళ్ళకి కెపాసిటీకి మించి, వయసుకి మించి, నాలెడ్జ్కి మించి ఇవి చెప్పడం వల్ల వాళ్ళు ఒత్తిడికి గురై తట్టుకోలేక ఆత్మహత్య ప్రేరేపించడం కానివ్వండి, స్కూల్ నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి, కోపతాపాలకు దగ్గర కానివ్వండి, అదేవిధంగా శారీరక లక్షణాలైనటువంటి కొన్ని అంటే ఏ టెస్టులకు అందనటువంటి శారీరక లక్షణాలు, జబ్బు లక్షణాలు బయటపడడం కానివ్వండి, అదేవిధంగా కోపతాపాలు ఎక్కువైపు వాటి నుంచి రిలీఫ్ కోసము బయట తిరగడము, బయట కొన్ని వ్యసనాలకు అలవాటు పడము. చిన్న వయసులోనే 10th క్లాస్ పిల్లలు కూడా కొంతమంది ఈ మధ్య డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. రకరకాల నొప్పుల మాత్రలకు అడిక్ట్ కావడము, కొంతమంది నిజంగానే సిగరెట్, బీడీలు అది కావడము, కొంతమంది బయట తిరగడం వల్ల వాళ్ళకు కొంత బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తులతో కలవడం వల్ల ఇంటి నుంచి బయటకు పోయినప్పుడు ఇంటి సూపర్విజన్ లేకపోవడం, బ్యాడ్ బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తులు కలవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి సోషల్ మీడియాలో కొంతమంది ఈ మధ్య చూడరానివన్నీ చూస్తున్నారు. కొన్ని డ్రగ్స్కి అలవాటు అవ్వడం కానివ్వండి, లేకుంటే ఈ ముఖ్యంగా పోర్నుకి ఎక్స్పోజ్ కానివ్వండి, తర్వాత ఈ సినిమాలు కానివ్వండి, అంటే పాశ్చాత్య కల్చర్ కూడా మొబైల్ ఎక్కువ చూడడం వల్ల అది నిజమే అనుకొని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రవర్తన చెడిపోయి భవిష్యత్తులో వాళ్ళు చదువు పక్కన పెడితే వాళ్ళు పూర్తిగా వాళ్ళు దారి తప్పి వాళ్ళ జీవితాన్ని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ లోటు అంటారు? ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనా, లేదంటే బోధించే విషయంలోనా? ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర కన్నా ఎక్కువ శాతం స్కూళ్ళల్లో టీచర్ల దగ్గరే ఉంటారు పిల్లలు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విధానం ఏదైనా స్కూల్స్ కావచ్చు, మేనేజ్మెంట్స్ కావచ్చు, లేదంటే టీచర్లు ఎలా దీన్ని తీసుకోవాలండి? యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే యాక్చువల్గా మొత్తం ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా టీచర్లైనా కూడా సమస్యలు అన్నీ వచ్చినాక పూర్తిగా సమస్య ముంచిపోయిన తర్వాత, పిల్లోడు పూర్తిగా చెడిపోయిన తర్వాత దానికి పరిష్కారం ఆలోచిస్తున్నారు. కానీ ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్, తర్వాత గురువులు జీవితంలో ఫస్ట్
పేరెంట్స్ కన్నా ఎక్కువసేపు ఇప్పుడు లైఫ్లో గమనించినట్లయితే స్కూల్లో దాదాపు మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి ఈవినింగ్ 5-6 వరకు క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ట్యూషన్ పేరుతో మళ్ళీ 8 వరకు గమనిస్తారు. మార్నింగ్ 6 నుంచి 8 వరకు మళ్ళీ ట్యూషన్స్. ఈ లెక్కన పోతుంటే రోజులు ఎక్కువసేపు మోర్ దెన్ 12 అవర్స్ పేరెంట్స్ కంటే కూడా టీచర్ల దగ్గర ఉంటారు. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ టీచర్లందరూ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మేమైనటువంటి భావన కలిగి ఉండాలి టీచర్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క మనం ఇలా చదువు డబ్బులు ఇచ్చారు కాబట్టి పే చేసినారు కాబట్టి వాళ్ళకి ఏదో చదువు చెప్పడము, వాళ్ళు మార్కులు తెప్పించడం ఒకటే కాదు. చదువు అంటే మార్కులు రావడం ఒకటే కాదు. ఎందుకంటే మార్కులు ఒకటే అయితే అది నిజమైనటువంటి విజ్ఞానం కాదు. వాళ్ళకి మంచి గుణగణాలు, వాళ్ళ యొక్క చిన్న సమస్యను కూడా అధిగమించేటువంటి భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కొనేటువంటి పిల్లల్ని తయారు చేయడము, వాళ్ళ యొక్క శక్తియుక్తులు కానివ్వండి, వాళ్ళ యొక్క మానసిక స్థితి కానివ్వండి, లేకుంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి తెలివితేటలు ఐక్యూ ఎంత ఉందని చూసుకోకుండా వాళ్ళ ఇష్టాలు ఏంటి, చదువు పైన ఇష్టం ఉందా లేదా, లేకుంటే ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా, టీచర్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, పిల్లల దగ్గర ఏమైనా ప్రాబ్లం ఏమి పట్టించుకోకుండా అందరినీ ఇప్పుడు పేరెంట్స్ ఏమో టీచర్స్ పైన ఒత్తిడి చేస్తారు. పేరెంట్స్ ఏమో డబ్బులు కడుతున్నాం కాబట్టి చదువు తీరాలా, మేము చదవలేకపోయినాము కాబట్టి మా కోరికలు నువ్వు తీర్చాలా, నువ్వు డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలా ఇంత ప్రెజర్ పెడుతున్నారు. టీచర్ల దగ్గర పేరెంట్స్ కూడా ఇండైరెక్ట్గా టీచర్స్ పిల్లలకు ఇండైరెక్ట్గా ప్రెజర్ పెడుతున్నారు. ఏ విధంగా మేము మా వాడు ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఇంత ఫీజు కడుతున్నాం, మా వాడికి మార్కులు రాలేదు. అప్పుడు ఏమవుతుంది, టీచర్స్ కూడా వానికి ఏదో ఒకటి మార్కులు తెప్పించాలనే ఉద్దేశంతో అంటే షార్ట్ పీరియడ్లోనే వాళ్ళకి ఎక్కువ సిలబస్ ఇవ్వడం కానివ్వండి, లేకుంటే వాళ్ళని కామెంట్ చేయడం కానివ్వండి, కామెంట్ అని కాదు, బట్ వాళ్ళు పక్కన వాళ్ళతో పోల్చడం కానివ్వండి, నలుగురితో క్లాస్ రూమ్లో 10 మంది ఉన్న చోట లేపి నీకు ఇది రాదని చెప్పడం వల్ల వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ కావడం అండి. ఇలాంటి ఒత్తిడి వల్ల పిల్లల యొక్క మానసిక ఎదుగుదలకు బ్రేకులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చదువు బాగా రావాలంటే తెలివితేటలు కాస్తైనా ఉన్న తెలివితేటలు వాటిని వికసించాలి. వాటిని ఉపయోగించుకొని దాన్ని పిల్లోని ఏ విధంగా బయటకు తీసుకురావాలంటే పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు కూడా కూర్చొని వాళ్ళ యొక్క పిల్లల గురించి చర్చించాలి. ఇప్పుడు క్లాస్లో 100 మంది ఉంటారు, 100 మంది పిల్లలు ఒకే రకంగా ఉంటారు. ఒక్కొరికి ఒక కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఒకరికి చదువు ఇష్టం ఉండదు, ఇంకొకరికి ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటాయి, ఇంకొకరికి మొబైల్కి అడిక్ట్ అంటాడు, ఇంకొకటి పిల్లలతో సమస్య ఉంటుంది, ఇంకొకటి టీచర్స్ అంటే భయం ఉంటుంది, రకరకాలు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి. ఇలాంటి ఏం చేయాలి, పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఇష్టాలు బాధలు ప్రతి ఇండివిజువల్ని గమనించి వీడికి ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి అనేదాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఏమవుతుంది, ఒక 100 మందికి ఒకటే క్వశ్చన్లు, ఒకటే విధంగా ఒకే ట్యూన్లో ఒకే పిచ్చుతో ఆన్సర్తో మనం చదువు చెప్పినట్లయితే వాళ్ళ పిల్లలు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది మానిటర్ చేయట్లేదు. అది స్కూల్కో మంచి పేరు ఉందంటే 100 కొద్ది లక్షల డబ్బులు కట్టి 100 మంది క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి చెప్తున్నారు. కానీ వాళ్ళ యొక్క ఇండివిజువల్గా గ్రూపులు జనరల్గా మార్కులను బట్టి గ్రూపులు ఏబీసీ సెక్షన్లుగా డివైడ్ చేస్తున్నారు. కానీ స్కూల్స్లో అలా కాకుండా ఇప్పుడు ఈ కేపబిలిటీ ఉండేవాడు ఒక రకం ఉంటుంది, తర్వాత టెన్షన్ క్యాండిడేట్ ఉండేవాళ్ళు ఉంటారు, న్యూరోటిక్ మనస్తత్వం ఉండేవాడు ఒక రకం ఉంటారు, పేరెంట్స్ అంటే భయపడే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఒత్తిడిపడే పిల్లలు ఉంటారు, టీచర్లు అంటే భయపడే పిల్లలు ఉంటారు. వీళ్ళందరికీ గ్రూపులుగా సపరేట్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా మానిటర్ చేసినట్టయితే వాళ్ళు ఒత్తిడికి గురిగారు. తద్వారా వాళ్ళకు డైవర్షన్ కాకుండా చెడిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ పేరెంట్స్ టీచర్స్ ముఖ్యంగా వాళ్ళిద్దరూ జాగ్రత్త పడకుండా కూర్చొని కంబైన్డ్గా ఆ ఇండివిజువల్గా ఒక ప్లాన్ చేసుకొని ఆ పిల్లవాడి యొక్క లోపాలు పేరెంట్స్ చెప్పాలి, పిల్లవాడి యొక్క శక్తియుక్తులను అసెస్ చేసి టీచర్స్ చెప్పాలి. ఈ విధంగా కూర్చొని వాడికి ఎంత మోతాదులో మనం ఒత్తిడి పెడితే వాడు భవిష్యత్తు ఉపయోగించుకుంటారని గమనించుకోకుండా ఒత్తిడి పెట్టినట్లయితే సూసైడ్స్ పెరుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ఒత్తిడి భరించలేక 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు భరిస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో ఎక్కడో ఇంకో చోటు చేరుతున్నారు, అక్కడ పోయిన తర్వాత చెడిపోతున్నారు. అప్పుడు చెడిపోవడానికి ఒకటి ఇన్నేళ్ళు మమ్మల్ని బంధించారు, ఫ్రీనెస్ వచ్చింది, హైదరాబాద్లోనో లేకుంటే బెంగళూరులోనో చెన్నైలోనో లక్షలు పెట్టేసి మనం వీళ్ళకు ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తున్నారు. అక్కడ పోయిన తర్వాత ఒకేసారి బ్యాడ్ కల్చర్కు ఫాస్ట్ కల్చర్కు తర్వాత సిటీ కల్చర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పిల్లలు చెలివిడిగా గేమ్స్ ఆడడం కానివ్వండి, లోన్ యాప్స్ ఇంట్లో పంపించే డబ్బు సరిపోక వాళ్ళు లోన్ యాప్స్ తీసుకోవడం కానివ్వండి, దాని నుంచి భరించలేక దాన్ని మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడడం కానివ్వండి, ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి, అప్పులు చేయడం కానివ్వండి, ఇలాంటి ప్రెజర్ ఎక్కువ, డ్రగ్స్, మొత్తం వాళ్ళ బిహేవియర్ చదువు పక్కన పెడితే మంచి తెలివితేటలు ఉన్న పిల్లలు కూడా ఈ విధంగా డైవర్ట్ అయిపోయి లైఫ్ని స్పైల్ చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి పిల్లలు తర్వాత పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా కంబైన్డ్గా ఆలోచించి ఆ పిల్లవాడిని భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే వీటిని చాలా వరకు నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్నటువంటి ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ముఖ్యంగా ఇటు పేరెంట్స్ కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, ఏం చేయాలంటారు స్ట్రైట్గా? ఎందుకంటే ఇవి చాలామందికి ఇబ్బంది పడుతున్నాయి, కానీ ఆ ఇబ్బందుల నుంచి అధిగమించాలంటే చాలామందికి సొల్యూషన్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కరెక్ట్గా చెప్పారు మీరు. ఇప్పుడు
ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా ఇంట్లో పేరెంట్స్ ముందుగా మనం గమనించినది పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట. పేరెంట్స్ పిల్లలపైన ఒత్తిడి రాకూడదు అంటే పిల్లలతో ఎక్కువ ఎంతసేపుకి స్కూల్లోకి పంపించి నిర్బంధ విద్యను చేయిస్తున్నారు తప్ప రోజుకు కనీసం గంట సేపు అయినా నీ బాధ ఏంటి, స్కూల్లో ఎలా చదివావో, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎవరితో కలుస్తున్నావో, హ్యాపీగా ఉన్నావా అని వాళ్ళ యొక్క చదువు కాకుండా మిగతా విషయాల్లో ఆలోచించట్లేదు. అదొకటి. అంతకంటే ఇంపార్టెంట్ పిల్లలు ఎదురుగా పేరెంట్స్ ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొట్లాడుకోవడం కానివ్వండి, తర్వాత పిల్లల్ని చదువుకోపారని చెప్పేసి పేరెంట్స్ వచ్చేసి టీవీ చూసుకుంటా ఒకరు మొబైల్లో ఉంటారు, ఒకరు సీరియల్స్లో ఉంటారు. అట్లా కాకుండా పిల్లలకు మనము పెద్దల యొక్క ప్రవర్తన ఆదర్శంగా ఉండాలంటే ఫస్ట్ మనం పాటించాలి. మనం చిన్న చిన్న వాటికి పిల్లలపైన కోపం చేసుకోవడము, ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళ ఎదురుగా పేరెంట్స్ కొట్లాడుకోవడము, పక్కన వాళ్ళతో పోల్చడము. ఎక్కువ మంది పేరెంట్స్ అదే చేసేది. ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా బాగా చదివి మంచి స్టేజ్కి పోయినారు అనుకోండి, ఎప్పుడు ప్రతి దానికి వాళ్ళ ప్రస్తావన తెచ్చి వాళ్ళకి చెప్పడం వల్ల, కంపేర్ చేయడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, వీళ్ళు మోటివేషన్ లాగా అనుకుంటారు. వీళ్ళు మోటివేషన్ కాదు, కంపేర్ చేసి ఇన్సల్ట్ లాగా ఫీల్ అయ్యి అదే నచ్చక ఈ విధంగా ఇబ్బంది పడేటువంటి ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడు కూడా ఇంకొకరితో పక్క పిల్లలతో పోల్చకూడదు. పిల్లల దగ్గర టైం గడపాలి. తర్వాత చదువుతో పాటు ఇతర కుటుంబ విషయాలు కానీ, రిలేషన్స్ విషయాలు కానీ, సామాజిక పరిజ్ఞానం, సోషల్ నాలెడ్జ్ని పెంచే విధంగా మన పిల్లల్ని పెంచాలి. అదేవిధంగా పేరెంట్స్ పిల్లలకి హాస్టల్లో చేర్పించేసి ఆఖరికి ఇంటికి వచ్చినప్పుడైనా ఏదో అక్కడ కష్టపడిపోతుందని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడు 24 గంటలు మొబైల్ అలౌ చేయడం కానివ్వండి, అదేవిధంగా హోటల్స్కి ఎక్కువ తీసుకుపోయి జంక్ ఫుడ్స్ లాంటివి తినడం కానివ్వండి. చాలామంది పేరెంట్స్ ఈ మధ్య కొంతమంది చెప్తుంటారు, వాళ్ళు పిల్లలు ఏంటంటే ఇంటి నుంచి వారానికి ఒకసారి హాస్టల్కి పోతే ఇంటి నుంచి మంచిగా అమ్మ చేతి వంట తీసుకుని పోయే వాళ్ళు తక్కువైపోయినారు. పోతూ దారిలో హోటల్లో జంక్ ఫుడ్స్ తీసుకొని పోయి పార్సల్ తీసుకుపోయి బాక్సులు ఇస్తున్నారు. బట్ ఇదంతా కూడా ఈ కల్చర్ మారాలి. ఫుడ్ హ్యాబిట్స్ మారాలి, స్లీపింగ్ హ్యాబిట్స్ మారాలి. తర్వాత మన వాళ్ళకు కమ్యూనికేట్ చేసే విధానం మారాలి. పిల్లలతో మనం పెద్దవాళ్ళు ట్రీట్ చేసే విధానం మారాలి. పిల్లల ఎదురుగా ప్రవర్తన కూడా మంచిగా ఉండాలి. సరే, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేసి పక్కన వాళ్ళతో కంపేర్ చేసి మేము చదువుకోలేకపోవడానికి డబ్బులు లేవు, మా నాయన చదివించలేదు, కానీ మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఇంత ఖర్చు పెడుతుందని నిర్బంధంగా వాళ్ళపైన ఒత్తిడి పెడితే బాగుపడేదానికంటే చెడిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా టీచర్స్ కూడా అంతే. టీచర్స్ వాళ్ళు ఈ పేరెంట్స్ డబ్బులు ఇచ్చినారు కదా అని చెప్పేసి మనం పిల్లలపైన ఒత్తిడి పెట్టకూడదు. పేరెంట్స్ని పిలిచి మీ పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంది, క్లాస్లో ఎలా గ్రాస్ చేస్తున్నాడు, వాడి సోషల్ రిలేషన్స్ ఎట్లున్నాయి, వాడి యాటిట్యూడ్ ఏంది, పిల్లల్ని కూడా మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని దగ్గర తీసి వాళ్ళలో ఉన్నటువంటి అవుట్లెట్ అనేది బయటికి వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్ తీయాలి. టీచర్ అని పిల్లలు కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయినారంటే ఒక డౌట్ అడగాలంటే ఒక ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. ఒక డౌట్ అడగాలంటే ఏమవుతుంది, పక్కన వాళ్ళ దగ్గర అవమానంగా వేసి ధైర్యంగా ఒక డౌట్ అడగలేకపోతున్నారు. అలాంటి ఉన్నటువంటి సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి పిల్లలు ఎదురుగా పేరెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్స్ చెప్పలేని టీచర్ కూడా అడిగి తెలుసుకునేటట్టు ఉండాలి. అంటే టీచర్ ఎప్పుడు కూడా ఏదో బాస్ లాగా లేకుంటే ఇంకోలాగా భయపడే, టీచర్ అంటే కొడతారు లేకుంటే వాళ్ళని అరుస్తారు అనే విధంగా ఉండదు. పిల్లలు ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా వాళ్ళు తప్పులు చేసినా, వాళ్ళకి లోపాలు ఉన్నా, భయం ఉన్న టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పేటట్టు మన ప్రవర్తన ఉండాలి. టీచర్స్ ప్రవర్తన అలా ఉండాలి, అదేవిధంగా పేరెంట్స్ ప్రవర్తన అలా ఉండాలి. ఎప్పుడైతే పిల్లోడికి వాళ్ళలో ఉన్నట్టు సాధకవాదాలు, ఇబ్బందులను, డెఫిషియన్సీని మనం బయటకు తీయలేకపోతామో అప్పుడే వాళ్ళలో సమస్యలు పెరుగుతాయి అన్నమాట. సో అది ఓవర్కమ్ కాలేకనే పిల్లలు ఇంటి నుంచి పారిపోవడము, సూసైడ్ చేసుకోవడము, అనవసరంగా ఏం లేకుండా కూడా ప్రాబ్లం ఉన్నట్టు ఒక సిక్ రోల్ ప్లే చేయడము, ఇవన్నీ తట్టుకోలేక చిన్న వాటికి డ్రగ్స్కి అడిక్ట్ కావడం, ఈ విధంగా లైఫే ట్రాక్ మారిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ తీసుకుంటూ మనం ఆహారపు అలవాట్లు కానివ్వండి, తర్వాత రిలాక్సేషను. ఇప్పుడు ఎంతసేపు చదువు లైఫ్లో ఇంపార్టెంటే, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ లైఫ్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి కొంత రిలాక్సేషన్ మెథడ్స్ అనేటువంటి రోజు ఒక 10 నిమిషాలు ఒక ధ్యానం చేయించడము, ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయించడము, ఒక 10 నిమిషాలు లేకుంటే ఏదైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి స్పోర్ట్స్ చేయించడం, అవన్నీ ఎక్కడ చేస్తున్నారు. ఒక అర్ధ గంట ఏదైనా రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళకి టైం యాడ్ ఉంది సార్, పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి ఇంటికి 8 వస్తుందంటే వాడు ఒక యంత్రంలాగా పనిచేయాలంటే ఎట్లా? సో కాబట్టి ఇవన్నీ పేరెంట్స్ పిల్లలు జాగ్రత్త తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఏదైతే కదా మానసిక వైద్య నిపుణులు సీనియర్ ఇండ్లూరు ప్రభాకర్ అయినటువంటి చెప్తున్నటువంటిది ఒకటే ఏదైతే ఉందో, పిల్లలు బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలంటే అటు టీచర్స్ కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు కోఆర్డినేషన్తో ముందుకెళ్తే మాత్రం ఏదైతే మనం ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వింటున్నది, ఈ మధ్యకాలంలో హాస్టల్ నుంచో స్కూల్ నుంచో బయటికి వెళ్ళిపోతుంది, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. అందులో మరీ ముఖ్యంగా బయట ఎక్కడో చదువుతున్న వాళ్ళు కూడా నా దగ్గరికి ట్రీట్మెంట్ కూడా వస్తున్నటువంటి మానసికంగా డిస్టర్బ్. ఎందుకంటే మొదట్లోనే ఇటువంటివన్నీ పరిశీలిస్తే పేరెంట్స్ కావచ్చు లాంటి ఎవరైనా కూడా అది మొదట్లోనే మనం కంట్రోల్ చేయవచ్చు. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో ఇటువంటి ఈ మధ్య కాలంలో సెల్ అడిక్ట్ కావచ్చు, అంటే పోర్ను, ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున అడిక్ట్ అవుతున్నటువంటి నేపథ్యం, వీటన్నిటినీ మనం
తల్లిదండ్రులుగా టీచర్లుగా ఒక ఏదైతే ఉందో పర్యవేక్షణ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే వారిని మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాకుండా చదువులోనే కాకుండా ఇతరత్ర వారికి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగిస్తూనే మరోవైపు ఈ చదువును కూడా అద్భుతమైన చదువుకునేలా కూడా మనం రూపుదిద్దేందుకు ప్రయత్నం చేయవచ్చు. ఖచ్చితంగా ఆ దిశగా తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఆ విధంగా ఆలోచన చేయాలి అని చెప్పేసి సీనియర్ డాక్టర్ ఎండ్లూరు ప్రభాకర్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం.